అందరికీ నమస్కారం గైస్. సో, ఈ వీడియో వచ్చేసరికి చాలామంది ఆన్‌లైన్‌లో ఎలక్ట్రిక్ కార్స్ కిడ్స్‌కి సంబంధించి పిల్లల కోసం ఎలక్ట్రిక్ కార్స్ తెప్పించుకున్నారు కదా! మినీ ఎలక్ట్రిక్ కార్స్ అంటారు వీటిని. వీటిని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? అలాగే ఇప్పుడు పార్ట్‌లు పార్ట్‌లుగా వస్తున్నాయండి. ఎలా బిగించాలో తెలీదని అనుకునే వాళ్ళ కోసం నేను ఈ వీడియో అంకితం. సో, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు మొత్తం క్లారిఫై వస్తుంది. ముందుగా మనకి బాక్స్‌లో ఇలా వస్తుందండి. కొన్ని కార్లకైతే మీకు పార్ట్స్ అనేవి సెపరేట్‌గా ఒక బాక్స్, ఓన్లీ కార్ అని ఒక బాక్స్ కింద వస్తుంది. మీకేంటంటే ఇక్కడ టైర్స్ అనేవి సెపరేట్‌గా, అలాగే బ్యాటరీ కాంపోనెంట్స్ కానీ, డిక్కీ గానీ, పైనున్న స్టీరింగ్ గాని అన్నీ సెపరేట్‌గానే వస్తాయి. సో, ఇక్కడ నాకు వచ్చేసరికి ఒక డిక్కీ వచ్చింది. అలాగే 4 టైర్స్ ఇచ్చారు. సో, మీరు కొనే మోడల్ బట్టి కొన్ని కొన్ని సార్లు ఎక్స్‌ట్రా వీల్ ఇస్తారు. ఇది స్టెఫ్నీ కింద మనకి. కొన్ని మోడల్స్‌కి రాదు. అలాగే కొన్ని మోడల్స్‌కి బ్యాటరీ అటాచ్ చేసేస్తారు. కొన్నిటికి బ్యాటరీ అటాచ్ చేయరు. ఇక్కడ ఆల్రెడీ యూజర్ మాన్యువల్ ఇస్తారు గానీ, ఎంత యూజర్ మాన్యువల్ ఇచ్చినా సరే చాలామందికి దీన్ని ఇన్‌స్టాల్ చేయడం చాలా తెలీదు. ఎందుకంటే కొంతమంది మాన్యువల్ చూసి ఇన్‌స్టాల్ చేస్తారు. కానీ ఫ్రంట్ క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళడం, బ్యాక్ క్లిక్ చేస్తే ఫ్రంట్‌కెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే గైస్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ అనేది నేను మీకు ఇస్తాను. మీకు ఇబ్బంది అయితే ఒకవేళ తెలియకపోతే వీడియో కాల్‌లో మీకు కావాలంటే నేను చెప్తాను కూడాను. గైస్, ఇది చూసారు కదా బ్యాటరీ ఇక్కడ ఇది వీడియో నుంచి వచ్చేసరికి ఇక్కడ ఈ కార్‌కి బ్యాటరీ అనేది ఆల్రెడీ ఫిట్ అయ్యి వచ్చింది. 6 వాట్ బ్యాటరీస్ 2 ఇచ్చారు. పాజిటివ్స్ 2 పెట్టి ఒక నెగెటివ్స్ 2 తప్పించి ఇచ్చేశారు. అలాగే టైర్స్ చూస్తే 4 ఉన్నాయి కదా! బ్యాక్ టైర్స్‌కి, ఫ్రంట్ టైర్‌కి తేడా కూడా ఉంటుంది. బ్యాక్ టైర్‌కి చూసే ఒక అటాచ్‌మెంట్ అనేది వస్తుంది. ఫ్రంట్ టైర్‌కి అటాచ్‌మెంట్ రాదు. అలాగే ప్రతి దానికి ఇక్కడ స్క్రూస్ ఇస్తారు. ఫ్రంట్ టైర్స్‌కి స్క్రూ ఇస్తారు. ఆ స్క్రూ తీసి మనం టైర్ పెట్టి జస్ట్ ఆ స్క్రూ ఏసేయడమే. ఈ స్క్రూ అరిగిపోవడం గానీ, ఊడిపోవడం గానీ ఏముండదు. మీరు టైట్ చేసుకుంటే చాలు. అలాగే ఇలాంటి రెంచీస్ గానీ ఏవంటే చూసుకోండి. లేకపోతే మీరు దగ్గరున్న సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళైనా ఈజీగా బిగించుకోవచ్చు. సింపుల్‌గా మీకు ఒక్క 20 మినిట్స్ మీరు టైం కేటాయిస్తే సింపుల్‌గా ఉంటుంది. నేను ఇప్పుడు ఫ్రంట్ టైర్ బిగిస్తున్నాను చూడండి. సింపుల్‌గానే ఉంటుంది. సో, ఇక్కడ వచ్చేసరికి ఒక చేత్తో పట్టుకొని, ఒక చేత్తో బిగించడం వల్ల నాకు సరిగ్గా వీడియో అనేది రాలేదు. మీరు చూడండి. జస్ట్ సింపుల్‌గా టైర్ అనేది ఫిట్ చేసేయడమే. అలాగే ఇప్పుడు టైర్‌కి హోల్స్ అనేవి లోపల కొన్ని ప్లాస్టిక్ కదండీ! సో, మేకింగ్ టైమ్‌లో ప్లాస్టిక్ హోల్స్ గట్టా సరిగ్గా పడకపోతే ఏదైనా దాంతో కన్నా అనేది మనం సరిగ్గా పెట్టుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా అవుతుంది. ఫిట్టింగ్ కరెక్ట్‌గా పెట్టిన తర్వాత స్క్రూ అనేది మనం వేయాల్సొస్తుంది. నాకు ఆల్మోస్ట్ ఇలాంటి కార్స్ ఒక 4 కార్స్ వచ్చాయి. నాకొచ్చేసరికి ఒక్కొక్క కార్‌కి 20 మినిట్స్ పట్టింది. సో ఫ్రంట్ అయితే మీకు ఫిట్టింగ్ అనేది చేసి చూపిస్తాను నేను. మొబైల్ అనేది పట్టుకొని హ్యాండీగా ఎవరు లేరు. అందువల్ల నాకు చాలా ఇబ్బంది కూడా అయ్యింది. అలాగే నా ఛానల్‌లో ఇంకా ఎన్నో వీడియోస్ ఉన్నాయి. అవి కూడా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే కమెంట్ కూడా చేయండి కామెంట్ సెక్షన్‌లో ఈ వీడియో గురించి. అలాగే మీరు ఏవైనా ఇలాంటి కార్స్ కొనుక్కొని ఇన్‌స్టాలేషన్ కోసం ఇబ్బంది పడితే జస్ట్ ఒక కామెంట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తాను. వీడియో కాల్ చేద్దురు. వీడియో కాల్‌లో నేను ఎలా ఫిట్ చేయాలని మీకు సింపుల్‌గా నేను చెప్తాను. ఫ్రంట్ బిగించాను. బ్యాక్ సైడ్ అండి. మీరు చూస్తున్నారు కదా మోటర్ అండి. సో, మనకి ఇలా కొన్ని ఆటిలకి ఇలా మోటర్ ఫిట్టే వస్తుంది. కొన్ని ఆటిలకి మోటర్ ఫిట్ చేయరు. ఈ కార్‌కి ఆల్రెడీ మోటర్ అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ ఫిట్ చేసి ఇచ్చారు. కొన్ని కొన్ని సార్లు కొన్ని ఆర్డర్స్‌కి మోటర్ అనేది సెపరేట్‌గా ఇస్తారు. అది మీరు చూసుకోవాలి. మీకు బ్యాక్ టైర్ చెప్పాను కదా! చూసారా అక్కడ వైట్ కలర్ క్యాప్ లాంటిది ఉంది కదా! దాంట్లోకి ఈ యొక్క టైర్ యొక్క పార్ట్ అనేది లోపలికి మన దిగాలి. అప్పుడే మనకి రన్నింగ్ అవుతుంది. లేకపోతే కార్ అనేది ఫ్రంట్‌కి, బ్యాక్‌కి మూవ్‌మెంట్స్ అనేవి ఉండదు. ఇది చిన్న కార్ కాబట్టి మీకు లెఫ్ట్ ఒక మోటార్, రైట్ ఒక మోటార్ ఇస్తారు. ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రం మోటార్స్ ఉంటాయి. ఫ్రంట్‌కి మోటార్స్ రావు. కొన్ని హెవీ కార్స్‌కి అయితే మీకు ఫ్రంట్ మోటార్స్ ఉంటాయి. బ్యాక్ మోటార్స్ కూడా ఉంటాయి. సింపుల్‌గా ఇలాగ టైట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇలాంటివి కొన్నిసార్లు మీకు కార్‌తో పాటు ఇలాంటి రెంచెస్ ఇస్తారు ప్లాస్టిక్ స్క్రూ బిగించుకోవడానికి. కొన్ని కొన్ని కార్‌లకు వస్తాయి. కొన్ని కొన్ని కార్‌లకు రావు. మీరు చూసుకొని దాన్ని బట్టి సైకిల్ షాప్‌కి వెళ్ళి అయినా సరే మీరు ఈ యొక్క కార్ బిగించుకోవచ్చు. గైస్, అలాగా 4 టైర్లు బిగించుకున్న తర్వాత మనకి స్టీరింగ్ గానీ, అలాగే బోలెడు రకాలుంటాయి. ఇవి చూసుకోవాలి. ఇప్పుడు మనం స్క్రూస్ వేసేసాం కదా! ఇప్పుడు మనకి అలాయ్స్ అండి. ఇప్పుడు మనకి
టైర్ అనేది లుక్ బాగోవాలి కాబట్టి టైర్ ఒక లుక్ కోసం ఇలాంటివి ఇస్తారు. జస్ట్ ఇలా పెట్టి జస్ట్ నొక్కితే సరిపోతుంది మనకి. సో వీటికి ఇబ్బంది ఏం చెయ్యక్కర్లేదు. గట్టిగా ప్రెస్ చేయడం వల్ల మనకి ఒక హోల్ నుంచి వెళ్ళిపోతుంది. సో ఈ కార్స్కి ఎక్కడా కూడా మీకు వీటికి స్క్రూ సిస్టమ్స్ అనేవి ఉండవు. సో చాలా అంటే చాలా డెలికేట్గా ఉంటాయి. ఒక చేతితో పట్టుకొని లాక్కెళ్ళిపోతాం, ఒక చేతి ఎత్తేస్తాము అంటే కారు ఈజీగా డిస్మాంటిల్ అయిపోతుంది. పార్ట్స్ అనేవి ఊడిపోతాయి. అలా ఊడిపోకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. అలాగే ఈ కారు కొన్ని టిప్స్ చెప్పాలంటే, ఈవినింగ్ 6 తర్వాత మీరు ఛార్జింగ్ పెట్టకూడదు. ఓన్లీ ఈవినింగ్ 6 లోపే ఛార్జింగ్ పెట్టాలి. అలాగే స్టార్ట్ అయ్యి ఉన్నప్పుడు మాత్రం ఆన్లో పెట్టకూడదు. మీ బ్యాటరీ సంగతి వచ్చేసరికి ఇప్పుడు 6 వాట్ బ్యాటరీస్ 2 పెట్టాడు. 2 పెట్టి మీకు రెడ్ వైర్ చిన్న వైర్ ఏంటంటే ఒక బ్లాక్ టు రెడ్ కనెక్ట్ ఇచ్చారు. తర్వాత ఏమో అందులో ఉన్న రెడ్ వైర్ నుంచి రెడ్ వైర్కి ఇస్తారు. అలాగే బ్లాక్ వైర్ ఏమో బ్లాక్ ఇస్తారు. మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అనేది. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో మోటార్స్ అనేవి ఉంటాయి. మోటార్ నుండి మోటార్కి ఒక ఎల్లో అండ్ బ్లాక్ వైర్ వస్తుంది. సో దాన్ని కనెక్ట్ చేసి మనకి ఏదైతే సర్క్యూట్ ఉందో ఆ సర్క్యూట్కి కనెక్షన్ అవ్వాలి. సో ఇది ఆల్రెడీ కంపెనీ ఫిట్టింగ్ అయ్యి వచ్చింది కాబట్టి నేను ఫిట్ చేసి చూపించట్లేదు మీకు. కొన్నిసార్లు ఇవి ఫిట్ అయ్యి రావు, సపరేట్గా వస్తాయి. అలాగే ఒక ఛార్జింగ్ పాయింట్ వస్తుంది. సో మీరు చూసుకొని వాటిని ఫిట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి మనకి సో ఏమంటారు మనకి షీల్డ్ వస్తుంది కదా, విండ్ షీల్డ్. సో అలా అనమాట చిన్నది వచ్చింది ఇది. అలాగే బ్యాక్ కూడా మనకు ఒక విండ్ షీల్డ్ వస్తుంది. కానీ దానికి ఏంటంటే ఒక 3 పార్ట్స్ అనేవి మనం ఫిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ చూసారో లేదో ప్రతి దానికి ఒక రబ్బర్ బ్యాండ్స్ ఇచ్చారు. ఏంటంటే ప్లాస్టిక్ కదా, స్క్రూ వేసిన స్క్రూ ఒక లూజ్ అయిపోతుందేమో అనేసి వాళ్ళు రబ్బర్స్ వేసి ఇచ్చారు. సో మీరు కావాలంటే రబ్బర్స్ తీసేసి మీరు బిగించుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్కి మనం విండ్ షీల్డ్ లాంటిది అలాంటివి బిగించుకుందాము. అలాగే సీట్ కూడా మనం బిగించి, అలాగే మిర్రర్స్ కూడా నేను బిగించి చూపిస్తాను ఎలా ఉంటుందనేసి. చూసారా గైస్, ఇది బ్యాక్ వచ్చేసరికి గేజ్ అనమాట. సో ఇలా వస్తుంది. మనం దీన్ని ఫిట్ చేసుకోవాలి. సో దీంట్లో ఆ యొక్క ఎల్బో అనేది మనం దాంట్లో ఫిట్ చేసుకోవాలి. దీనికి కూడా స్క్రూ ఫిట్టింగ్ అనేది రాదు, జస్ట్ అలా పెట్టి గట్టి నొక్కడమే. సో మీరు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త చూసుకోవాలి. మళ్ళీ బ్రేకేజ్ అయినా ఏమైనా సరే సో ఆన్లైన్లో కొనుక్కునేవి కాబట్టి మీకు రిటర్న్ గట్ట సరిగా తీసుకోరు. సో చూసుకొని మీరు జాగ్రత్తగా నెమ్మదిగా చెయ్యండి. మళ్ళీ తేడా వచ్చిందంటే కార్ డ్యామేజ్ అయిపోతుంది, పార్ట్స్ అనేవి ఫిట్ అవ్వవు సరికన్నా. సో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ ఐటమ్స్తో. అలాగే బ్యాటరీస్ కూడా మీరు యూస్ చేసిందే లేదు చూసుకొని దాన్ని బట్టి మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఒకవేళ మీరు యూస్ చేయకపోతే బ్యాటరీస్ అనేవి వీక్లీ వన్స్ అయినా ఛార్జింగ్లో పెట్టాలి. లేకపోతే బ్యాటరీ డెడ్ అయిపోతే మీకు ఒక్కొక్క బ్యాటరీ 600 రూపీస్ ఛార్జ్ అవుతుంది బయటన. సో ఇప్పుడు మీరు గేజ్ అనేది కారు పైన అలా హోల్స్లో పెట్టి జస్ట్ ఇలా చేతితో కొట్టేస్తే మీకు దిగిపోతాయండి. సో ఫిట్ అయిపోయినట్టు అనమాట. దానికి ఏ స్క్రూ కూడా ఉండదు. ఇప్పుడు మనం సింపుల్గా ఇలా పెట్టేసుకుంటే అంత అయిపోతుంది. సో కొద్దిగా గట్టి వాళ్ళు ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. జస్ట్ గట్టి నొక్కేస్తే మనకి ఈజీగా ఉంటుంది అంతనా. అలాగే కొన్ని కార్స్కి లైటింగ్స్ ఉంటాయండి. వాటికి వైరింగ్ అనేది అటాచ్ అయ్యారు. చిన్న బోర్డు ఇస్తారు, ఆ బోర్డు అనేది అటాచ్ చేసుకోవాలి. సో అది ఒక మోడల్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు సీట్ వచ్చేసరికి ఇక్కడ స్క్రూస్ ఉంటాయి కిందన. ఆ స్క్రూస్ మనం ఓపెన్ చేసేసి సీట్ పెట్టేయడమే. జస్ట్ పెట్టేసి అక్కడ మనం చూసారా సీట్ వెనకదలా చిన్న గాడి లాంటి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ అనేది అక్కడ సీట్కి దింపేసి సీట్ పైన ఉన్న పార్ట్ అనేది మనం ఊడిపోకుండా జస్ట్ గాలిలో దింపేసి కిందన 2 స్క్రూస్ వేసేసామంటే సీట్ బెల్ట్ బాగానే ఉంటుంది. అలాగే సీట్ కూడా ఊడిపోకుండా బాగుంటుంది. సో సీటు మనకి లెఫ్ట్ సైడు రైట్ సైడు చిన్న స్క్రూస్ పెట్టుకోవడానికి చిన్న పోర్షన్స్ ఇస్తాడు. సో అక్కడ మనం సీట్ ఒక స్క్రూస్ అనేవి వేయాలి. అప్పుడే సీట్ ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఒక చిన్నపిల్లలు కాబట్టి సీట్ ఓపెన్ చేసి వైర్లు కట్టేనా లాగేసిన కార్ అనేది పోతుంది కాబట్టి స్క్రూ సిస్టమ్ అనేది ఇచ్చారు. ఇక్కడే మీరు స్క్రూస్ చూస్తారు, ఎక్కడ స్క్రూస్ చూడరు. మళ్ళీ స్టీరింగ్ దగ్గర మాత్రం స్క్రూ ఉంటుంది. మిగతా ప్రతి పార్ట్ కూడా సింపుల్గా ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసరికి డిక్కీ అనమాట. సో డిక్కీ అనేది ఫిట్టింగ్ ఈజీగా ఉంటుంది, సింపుల్గా పెట్టడమే. సో గైస్ అలాగే స్టీరింగ్ అనేది మీకు చూపించాలి కదా. స్టీరింగ్ కూడా మనకి సింపుల్గా స్క్రూ ఉంటుంది. స్క్రూ తీసి స్క్రూ పెట్టేస్తే మనకి స్టీరింగ్ అనేది మనకి పెట్టేస్తుంది. సో చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇలాంటి కార్స్ అనేవి బిగించుకోవడం చాలా ఈజీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవుతారని ఆశిస్తున్నాను. అలాగే స్టీరింగ్ కోసం మీకు చిన్న వీడియో క్లిప్ అనేది ఎండింగ్లో పెట్టాను. సో వీడియో మిస్ అయింది. మీకు స్టీరింగ్ కోసం మళ్ళీ వీడియో అనేది నేను ఎడిట్ చేసి మీకు పెడుతున్నాను. సో గైస్ మీకు స్టీరింగ్ అలాగే హెడ్ లైట్స్
అలాంటివి ఏమైనా ఉంటే ఫిట్టింగ్ అనేది చెప్తాను. సో దీనికి హెడ్ లైట్స్ అనేవి ఆల్రెడీ ఫిట్ వచ్చాయి కాబట్టి సైడ్ మిర్రర్స్ అలాగే స్టీరింగ్ చెప్తాను. సో ఇక్కడ మీకు స్టీరింగ్ కిందన రాడ్ ఉంటుంది. ఆ రాడ్‌కి ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూ తీసేయాలి. తీసేసి మనం స్టీరింగ్‌కి ఉన్న వైర్ అలాగే కార్‌కున్న వైర్ అటాచ్ చేయాలి. 2 చూసుకొని కరెక్ట్‌గా అటాచ్ చేయాలి. సో ఈ స్టీరింగే మనకి హార్న్ అలాగే మ్యూజిక్ కంట్రోల్ అనమాట. అలాగే మ్యూజిక్ కంట్రోల్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూసారా? ఇప్పుడు ఈ హోల్ అనేది స్టీరింగ్ హోల్ అనేది ఉందో దింపి మనకి ఏదైతే ఈ స్టీరింగ్ యొక్క చిన్న హోల్ ఉందో ఆ హోల్‌లో నుంచి మనకి ఆ లోపల ఉన్న స్టీరింగ్ రాడ్ హోల్ నుంచి ఈ యొక్క స్క్రూ అనేది ఇటు నుంచి అటు వచ్చేయాలన్నమాట. అటు నుంచి అటు వస్తేనే మనకి కరెక్ట్‌గా మనకి ఫిట్ అయినట్టు. సో ఒక చేత్తో చేయలేము ఇది. సో దీనికి 2 చేతులు ఉండాలి. లేకపోతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొనైనా సరే మీరు చేయాలి. సో అన్నీ సింపుల్‌గా ఉంటాయి. ఒక స్టీరింగే కొన్నిసార్లు గంట కూడా పట్టేస్తది. స్టీరింగ్ అంత ఇబ్బంది పెడుతుంది ఒక స్క్రూ వెళ్ళడానికి. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో నేను స్టీరింగ్ స్క్రూ అయితే వేసేసాను. సో ఇది అయిపోయిన తర్వాత మీకు మెయిన్ మిర్రర్స్ అలాగే మీ కంట్రోల్స్ ఎలా ఉంటాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్, ఆన్ అండ్ ఆఫ్, అలాగే మ్యూజిక్ కంట్రోల్స్ ఏముంటుంది అనేది మీకు కరెక్ట్గా చూపిస్తాను. సో ఈ గ్యాప్లో మీకు నచ్చినది లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి, అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి గైస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలామంది నన్ను అడిగారు కూడా, నేను ఒక షాప్లో ఉన్నప్పుడు సో ఇవి ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆన్లైన్లో వచ్చాయని అడిగారు. సో గైస్ చూసారు కదా, పవర్ బటన్ అలాగే పక్కన ఉన్నది అప్ అండ్ డౌన్ అంటే మీకు వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ వెళ్ళే బటన్ అనమాట, బ్లాక్ బటన్. సో రెడ్ కలర్ బటన్ ఉన్నది కదా, అది వచ్చేసి సీసా అనమాట. సో కార్ అనేది ఏంటంటే ఉయ్యాలాగా ఫ్రంట్కి బ్యాక్కి ఊగుతుంది అనమాట. దాన్ని సింగ్ అంటారు అనమాట. సో ఉయ్యాలు సింగ్ అంటారు కదా, సో అలాగా ఉయ్యాలాగా ముందుకి వెనక్కి ఊగుతుంది అనమాట. అలాగే అది పవర్ బటన్. అలాగే మీకు వచ్చేసరికి ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి ఏంటంటే ఆడియో కంట్రోల్స్ అనేవి ఉంటాయి. సో మ్యూజిక్, అలాగే యూఎస్బి పాయింట్, అలాగే ఛార్జింగ్ లెవెల్స్ చూపిస్తుంది, అలాగే వాల్యూమ్ ప్లస్ మైనస్ ఉంటుంది, అలాగే ఆక్స్ కేబుల్ పోర్ట్ ఉంటుంది మీకు. సో ఈ కార్లో అన్ని సిస్టమ్స్ ఉంటాయి. అలాగే స్టీరింగ్ పైన ఉన్న బటన్స్ వచ్చేసరికి ఒకటి మ్యూజిక్ కంట్రోల్, ఒకటి హార్న్. సో మనకి మన రియల్ కార్స్ అంత సౌండ్ రాకపోయినా ప్రెస్ చేసామంటే 3 సెకండ్స్ డిలేలో మనకి ఈజీగా సౌండ్ అనేది వస్తుంది. అలాగే ఈ కార్స్లో కొన్ని బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నదంటే మన మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసుకుని మన మొబైల్లో ఉన్న సినిమా సాంగ్స్ కానీ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి దీన్ని వచ్చే కంపోనెంట్స్ వచ్చేసరికి రిమోట్ వస్తుంది, అలాగే ముందున్న లోగో, అలాగే 2 మిర్రర్స్, అలాగే ఛార్జర్ కూడా వస్తుంది. సో ఛార్జర్ వచ్చేసరికి 12 వాట్స్ ఛార్జర్ తీసుకోవాలి మీరు. సో జాగ్రత్త చూసుకోవాలి. మీకు 6 వాట్స్ బ్యాటరీస్ 2 ఇచ్చారు, అంటే 6 + 6 12 వాట్స్ అయింది. సో అందువల్ల మనం 12 వాట్స్ బ్యాటరీస్ యూజ్ చేసాము. ఇప్పుడు వచ్చేసరికి మనం మిర్రర్స్ ఇన్స్టాల్ చేయాలి. సో మిర్రర్ ఇన్స్టాల్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో వీటికి మిర్రర్స్ నా యొక్క ప్లేస్కి బ్యాక్ సైడ్ ఒక 2 స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్ లూజ్ చేయాలి, లేదా పూర్తిగా ఇప్పేసినా పర్వాలేదు. ఇప్పేసి ఈ యొక్క మిర్రర్ అనేది గట్టిగా అందులోకి దింపాలి. సో అప్పుడే మనకి మిర్రర్స్ అనేవి ఫిట్ అవుతాయి. సో అప్పుడు వరకు మనం అక్కడ మిర్రర్ పెట్టి ఎంత నొక్కినా సరే మిర్రర్ వెళ్దు, మనకి టైము వేస్టు. ఒకవేళ ఏమైనా ఏంటంటే కారు కూడా డ్యామేజ్ అయిపోతుంది. అంత జాగ్రత్త తీయాలి. ఎందుకంటే ఇది వచ్చేసి అంతా కూడా ప్లాస్టిక్, అంటే ప్లాస్టిక్ అది మేడ్ ఇన్ చైనా ఐటమ్స్ కాబట్టి వారంటీలు ఉండవు, గ్యారంటీలు ఉండవు. అలాగే రిపేర్ చేసే వాళ్ళు దొరుకుతారు అంటే దొరుకుతారు మీకు. విజయనగరం, వైజాగ్, అలాగే కొన్ని ఏరియా మెయిన్ సిటీస్లో వీటి స్పేర్ పార్ట్స్ కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు. మీరు ట్రై చేయొచ్చు. అలాగే ఈ యొక్క వెహికల్స్ అనేవి చాలా షాపుల్లో అమ్ముతున్నారు. ఇప్పుడు వండర్ల్యాండ్, అలాగే ఫస్ట్ క్రై, ఇలాంటి చిల్డ్రన్స్ కిడ్స్ ఐటమ్స్ అమ్మే ప్రతి షాపుల్లో ఇవి అమ్ముతున్నారు. సో అక్కడ ట్రై చేయొచ్చు. సో థ్యాంక్ యూ గైస్, వెల్కమ్ అగైన్.